వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే మునగాకు తాలింపు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ తాలింపు. చూడండి, రైస్ లేకైనా రోటీ లేకైనా స్నాక్స్ మాదిరైనా తినచ్చు. ఈ తాలింపు తయారీ విధానం చూద్దాం. ఇలా పూతతో సహా తీసుకున్నాను మునగాకును. ఈ పూత చాలా టేస్టీగా ఉంటుంది ఉడికితే. చూడండి, ఈ మునగాకునైతే చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా మునగాకును తీసుకొని చూడండి, చాలా బాగుంది మునగాకు అయితే పూతతో సహా. ఈ మునగాకును నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడగాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ కడగాలి. చూడండి, ఇలా కడిగి కుక్కర్లో నీళ్ళు వేసి కుక్కర్లో మునగాకు వేసుకోవాలి. నేనైతే ఉడకబెడుతున్నాను ఈ ఆకును. ఇలా కుక్కర్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఇలా మూత పెట్టుకొని చూడండి, పెనం పెట్టి ఆయిల్ వేయాలి. చూడండి, ఈ ఎర్రగడ్డలు ఇలా వేయించుకోవాలి. ఇలా కాస్త కలర్ చేంజ్ అవ్వాలి. మునగాకైతే పిండుకోవాలి. ఉడకబెట్టి 2 విజిల్లు ఉడకబెట్టి చల్లారబెట్టి ఆకును పిండి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఏగుతున్నాయి. నేనైతే మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను. కావాలంటే మంట హై ఫ్లేమ్లో పెట్టి కూడా వేయించుకోవచ్చు. చూడండి, లైట్గా ఇలా చేంజ్ అయ్యాయి. ఇలా మునగాకైతే నేను ఉడకబెట్టి చల్లారబెట్టి పిండి ఇలా తీసుకుంటున్నాను. చూడండి, చక్కగా ఉడికింది. 2 విజిల్లు ఉడికితే సరిపోతుంది. విజిల్ పోయాక చక్కగా పిండుకోవాలి. ఇలా కలర్ అయితే చేంజ్ కావాలి ఎర్రగడ్డలు. ఇప్పుడు ఈ మునగాకేసి ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలానే వేయించుకోవాలి. ఆకు పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. స్నాక్స్లా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా రోటీ లేకైనా తినేయచ్చు. నాకైతే ఈ మునగాకు చాలా ఇష్టం. చూడండి, ఇలానే వేయించుకోవాలి పచ్చి వాసన పోయేట్టుగా. నేనైతే మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను. చూడండి, వేగుతుంది. ఇలా వేయించుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఉడికితే సరిపోతుంది. ఇలా వేయించుకోవాలి అంతే. చూడండి, వేగిపోయింది. ఆల్మోస్ట్ వేగుతుంది. చూడండి, ఇలా వేగింది సరిపోతుంది. ఇలా వేగితే ఇప్పుడు శనగగింజలు పొడి చల్లుకోవాలి. చూడండి, శనగగింజలు పొడి చల్లుకొని ఇలా కలుపుకోవాలి. రైస్ లేకైనా రోటీ లేకైనా స్నాక్స్ మాదిరైనా తినేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ తాలింపు. ఇదైతే మునగాకు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి. చూడండి, ఈ మునగాకు తాలింపు అయితే తయారైంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.